అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మగువులందరికీ శుభస్వాగతం. స్త్రీ హృదయం ఎంత గొప్పది అని చెప్పటానికి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి వారిద్దరూ ఎలా చర్చించుకుంటున్నారో స్త్రీ హృదయం గురించి ఒక్కసారి చూద్దాం. స్వామిని అడుగుతుందట. చతుర్ముఖ బ్రహ్మ అయిన సృష్టికర్త అయిన బ్రహ్మని సరస్వతీదేవి ప్రశ్నించిందంట. ఏమని? స్వామి, మనుష్య సృష్టి చాలా గొప్పది కదా, అద్భుత సంగమము కదా, విధి నిర్ణయాలకు బద్దులై వాళ్ళు జీవనాన్ని సాగిస్తారు కదా, ఏమిటి స్వామి అని అడిగిందంట. మనుష్య సృష్టి నిజమేనమ్మా, చాలా గొప్పది. ఇక ఎంత అద్భుతమైన సంగమమో తెలియనిది, విధి నిర్ణయానికి బద్దులై వారు చక్కగా జీవనాన్ని సాగిస్తూ ఉంటారు అని అనగానే అమ్మ మళ్ళీ ఊరుకోకుండా మరొక ప్రశ్నలేసింది. ఏమని? ప్రభు, దేవతా స్త్రీలు, మానవ స్త్రీలు వీరిలో ఎవరు ఉన్నతంగా ఉంటారు స్వామి అని అడుగుతూ అలా చూసిందంట వీణాపాణి. అమర అంగనలు సౌందర్య ఆనంద అమృత జగతిలో సంతోషంతో జీవిస్తూ ఉంటారు. అయితే ఈ సందేహం నీకెందుకు కలిగింది దేవి అంటూ అర్జుడు అడిగాడు. అమ్మవారు ఒక్కసారిగా చిరునవ్వు నవ్వుతూ, స్వామి నన్ను క్షమించండి, మీ సృష్టిలో అంతా పరమాద్భుతము, అత్యున్నతమైన వ్యక్తి మానవ స్త్రీ. ప్రభు తాము దయతో ఒక్కసారి మానవ స్త్రీ హృదయం గురించి శోధించి చూడండి స్వామి అందంట. సృష్టికర్త అయిన శారదాదేవి మాటలను మన్నించి సూక్ష్మ రూపంలో ఒక మానవ స్త్రీ హృదయంలోనికి ప్రవేశించాడు. అబ్బా, ఎంత అద్భుతం ఆ హృదయం అంటే చెప్పలేనంత అద్భుతంగా ఉంది. ఎంతో విచిత్రంగా ఉంది ఆమె హృదయం. ఆమె హృదయంలోనికి సృష్టికర్త దర్శించాడు. క్షమను సూచించే ధరిత్రి, ఔన్నత్యాన్ని సూచించే మహోన్నత పర్వతాలతో నిర్మలంగా ఉంటే నీటితో గాలి, మానస సరోవరాలు, తృప్తిని సుగంధించే సుగంధ పుష్ప ఉద్యానవనాలు, ఆనందాన్ని సూచించే కోయిల కిలకల రాగాలు, గారాల ముద్దు పలుకుల రాచిలుకలు, క్రోధాన్ని సూచించే బుసబుసలు కొట్టే సర్పరాజాలు. ఒక హృదయం కవాటం లాంటిది. ఆమె సూచించే అమృత భాండం. ఆమె హృదయ కవాటంలో ద్వేషానికి సూచనగా హాలాహల భాండం, దీక్షను సూచించే త్రిశూలం, స్థిరత్వాన్ని సూచించే లింగం, ప్రతిభని సూచించే ఓంకారం, పరాక్రమాన్ని సూచించే చక్రరాజం. ఈ విధంగా శ్రీ హృదయము సమస్త సృష్టికి దర్శించిన సృష్టికర్త అగమ్య గోచరమయ్యి అంధకార బంధురమయ్యి శ్రీ గుప్త హృదయంలో ప్రవేశించి దిక్కుతోచక పాపం, ఓ వాణి నన్ను రక్షించు అంటూ ఎలుగెత్తి పిలిచాడు. సరస్వతీదేవి నవ్విందట, మళ్ళీ మళ్ళీ నవ్విందట. ఓ ప్రభు, మానవ స్త్రీ హృదయంలో ప్రవేశించి మీరు సాధారణ పురుషులుగా మారిపోయారు స్వామి, మీరు దర్శించండి. అంధకారం వెనుక ఎంత వెండి పండు వెన్నెల లాంటి వెన్నెల నిండి ఉన్నదో మీ అమరావతిపురంలో లభించదు. ఆ అగాధ జలనిధి క్రింద దర్శించండి. శ్రీ అంతరాంతర హృదయము మీ పురుషలోకం గోరంత ప్రేమను కొండంతగా భ్రమింపచేస్తారు. ప్రపంచాన్ని స్త్రీని భ్రమలో ముంచేస్తారు. ఆనందమైన స్త్రీని అతి స్వల్పంగానే ప్రదర్శిస్తుంది స్వామి. మానవ స్త్రీ అంతరంతర హృదయంలో మానవ స్త్రీ యొక్క ప్రేమ వాత్సల్యం దాచింది. ఇది అపూర్వం స్వామి, అనంతము, అస్వచ్ఛమైనది, ఒక
అప్సరస స్త్రీలకు అది అర్థం కాదు స్వామి అంటూ చెప్పింది. ప్రభు, స్త్రీ సహజ గుణాలలో కాస్త శంక, అసూయ, గంభీరం, గుప్తత ఇలా ప్రత్యేక గుణాలు అనేక సందర్భాలలో వారికి వరదానంగా లభించాయి. వాటిని ఉపయోగించుకుంటుంది. ఎంతో శంకగా ఉంటుంది, అసూయతో ఉంటుంది, గంభీరంగా ఉంటుంది స్త్రీ. ఎన్నో విషయాలలో గుప్తత కూడా ప్రదర్శిస్తుంది. కొన్ని సందర్భాలలో ఇవే వారికి బలిదానం కూడా అవుతాయి. ప్రభు, ఈ సహజ గుణాలు ఎందుకు ప్రదర్శించారు అంటే వీటి వల్లే వారికి ఎనలేని అపకీర్తి కూడా లభిస్తుంది. పురుష ప్రపంచం మొత్తం అయోమయ స్థితిలో ఉంటుంది. మానవ స్త్రీ తమ అమూల్యమైన అభిప్రాయం ఏమి స్వామి అని ప్రశ్నించింది శారదాదేవి. సృష్టికర్త సమాధానం ఇచ్చారు అంటే, హంసవాహన, నా సృష్టిలో అన్నిటికన్నా అద్భుతము, సృష్టించిన నాకంటే కూడా ఉన్నతులు మానవ స్త్రీలు. వారి అనుపమానమైన అపూర్వ హృదయాలకు నా జోహార్లు. ఇలా బ్రహ్మగారు మన స్త్రీల అందరినీ కూడా అనుపమానమైన అపూర్వ హృదయాలు అంటూ ఆయన కొనియాడారు. కాబట్టి మన స్త్రీలు మానవ స్త్రీలు, దేవతా స్త్రీల కన్నా ఉన్నతమైన స్త్రీలు. ఎంత గొప్పవారమో కదా. మరి మన మానుష ప్రపంచంలో మనం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఇంటా బయట ఎన్నో రకాలుగా ఎంతోమంది చేత అవమానాలు పడుతూ స్నేహంతో, ప్రేమతోటి, ఓదార్పుతోటి ఎన్నో రకాలుగా మన ఉత్తమ జాతిగా మనం పేరెందుకుంటున్నాము అంటే దీనికి కారణం స్త్రీలోని క్షమాగుణం. అందుకనే భూదేవి అంత ఓర్పుని స్త్రీకి ఇచ్చారు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి క్షమాధరిత్రిగా ఉన్న ఈ మహిళామణులందరికీ కూడా ఈ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఒక్కరోజు మహిళా దినోత్సవం చేసుకుంటూ మనం ఏదో గొప్పలు చెప్పుకుంటూ ఉండటం కాదు. ప్రతిరోజు కూడా మహిళకి ప్రతి ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ప్రతి విషయము కూడా ఒక అద్భుతమే. నిద్ర లేచి ముగ్గు వేసి, వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గు వేసి ఆ ముగ్గులో అందాన్ని చూసుకుంటుంది. దేవుడికి పూలు కోద్దామని చెప్పని చక్కగా రకరకాల పూలను పెంచుకుంటూ అలా పూలను చూసి ఆ పూలలోని దైవాన్ని చూసుకుంటూ, అబ్బా, ఈ పువ్వు దైవం దగ్గర పెడితే సాయంత్రానికి వాడిపోతుందేమో, ఇక్కడే ఉంచితే ఇంకా 2 రోజులు ఉంటుంది కదా అని చేయి అలా వెళ్ళి ఆ పువ్వు మీద కొయ్యబోయి, వద్దులే స్వామికి రేపు అర్పిద్దాము అని మళ్ళీ దానిలోని అందాన్ని తొంగి చూసుకుంటుంది. బిడ్డలకి లాలిస్తుంది. అపురూపంగా, ప్రేమగా, ఎంత కోపం ఉన్నా కూడా నటిస్తుంది. శ్రీమిత్రులందరికీ కూడా భర్త దగ్గర, బిడ్డల దగ్గర మనము కోపాన్ని నటించాలి. కోపాన్ని నటించకపోతే, మనం కోపగించుకుంటే మనలో ఉండే ఎన్నో రకాల రోగాలకి మనం పాత్రులం కావాలి. వాటికి మనం ఆహ్వానం పలుకుతున్నట్టే. కాబట్టి మనమందరము కూడా ఓదార్పు అనేది ఇస్తూ మనకి మనమే ఓదార్చుకోవాలి. మనల్ని ఎవ్వరూ ఓదార్చలేరు. మన మనసు గాయపడింది అంటే మన మనసుకి మనమే మందు పూసుకోవాలి. ఇంకొకళ్ళు వచ్చి మందు పూసినా కూడా అది అనగదు, తగ్గదు. కాబట్టి ఎంతో స్నేహంగా, సేవతో అపురూపంగా ఉండే ఈ మానవ జన్మలో స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని ప్రతి స్త్రీమూర్తి కూడా గుర్తించుకొని మనకి మనమే సభాష్ అని అనిపించుకునేటట్లుగా, మనకి మనం సభాష్ అనుకోకపోతే ఎలాగా, ఆ బ్రహ్మదేవుడు కూడా మనల్ని మెచ్చుకునేటట్లుగా ఉండేట సృష్టికర్త కదా. ఆ బ్రహ్మదేవుడు కూడా మనల్ని మెచ్చుకునేటట్లుగా స్త్రీమూర్తులందరూ ఉండాలని కోరుకుంటూ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీమూర్తులు అందరము కలిసి చక్కగా
మన సంసారంలో ఉన్న అన్ని రకాల సమస్యలకు మనకు మనమే